అందరికీ నమస్తే అండి. నేను మీ యాంకర్ ధీరజ్. విద్యా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. ప్రస్తుతం నేను సికింద్రాబాద్లో పాన్ బజార్ ఏరియాలో ఉన్నాను. ఆర్ఎన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ప్రొపరైటర్ రాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. రాజు గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, దేవుడి దయవల్ల అంతా బాగున్నాను. రాజు గారి గురించి చెప్పాలి అంటే చాలా జెంటిల్మెన్ అండి. ఎందుకంటే ఈ వీడియో కూడా నాకు చాలా స్పెషల్ వీడియో అని చెప్పాలి. ఇప్పటి వరకు నేను యాజ్ అన్ యాంకర్గా చాలామంది ఉమెన్ ఎంటర్ప్రినర్స్ని ఇంటర్వ్యూస్ చేశాను, ఎన్నో బొటిక్స్కి విజిట్ చేశాను. కానీ ఈరోజు ఫస్ట్ టైం అనుకుంటా విద్యా మెన్స్ డిజైనర్తో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైనర్ ఇంటరాక్ట్ అవుతున్నాను. సో ఒక మాటలో చెప్పాలంటే ఉన్నతమైన బ్రాండ్ వాడుతున్న ఉన్నతమైన వ్యాపారవేత్త రాజుగారనే చెప్పాలి. ఎందుకంటే రాజుగారు చాలా ఫేమస్, ఎస్పెషల్లీ లోగో టీషర్ట్స్ మీద అవ్వచ్చు, టోపీల మీద అవ్వచ్చు, సఫారీ సూట్స్ మీద అవ్వచ్చు, వాట్ నాట్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మీద తన క్రియేటివిటీ చూపించి విద్యా ఎంబ్రాయిడరీ మిషన్ సహకారంతో అద్భుతంగా బిజినెస్లో రాణిస్తున్నారు రాజుగారు. చెప్పండి సార్, ఏంటి అసలు మీ గురించి చిన్న ఇంట్రొడక్షన్ మా వ్యూవర్స్కి ఇస్తారా? తప్పకుండా. నా పేరు రాజీవ్ అండి. నేను ఇక్కడ సికింద్రాబాద్ పాన్ బజార్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అని స్టార్ట్ చేశాను. నేను 3 months అవుతుంది స్టార్ట్ చేసేసి. స్పెషల్లీ ఎంబ్రాయిడరీ అంటే కొద్ది ప్యాషన్ ఉండే, డిజైనర్ అంటే ప్యాషన్ ఉంటుంది కొద్దిగా. నేను నాకు ఉండే ఇంతమంది షర్ట్స్ ఉండే, తర్వాత డిజైనర్కి వచ్చాను, స్టార్ట్ చేశాను. డిజైనర్ చేస్తున్నా, కొత్త డిజైన్స్ చేస్తున్నాను. కొత్త డిజైన్స్ కస్టమర్ ఎలా వస్తే అలాగా కస్టమైజ్ డిజైన్స్ చేస్తున్నాను కంప్యూటర్ వాళ్ళకి సంబంధించి. లాస్ట్ 3 months స్టార్ట్ చేశాను, డిజైనింగ్ చేస్తున్నాను. టీషర్ట్స్ ప్రింటింగ్, షర్ట్స్ ప్రింటింగ్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నాను. టీషర్ట్ కార్పొరేట్ వాళ్ళు కూడా చేస్తాను అనమాట. టీషర్ట్ మీద లోగోస్, పాకెట్ లోగోస్, ఫేస్ లోగోస్ అన్నీ చేస్తానన్నమాట. సార్ రాజు గారు, మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ ఎంబ్రాయిడరీ ఫీల్డ్లో ఎన్నో రకాల ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయి, ఎన్నో రివ్యూస్ ఉన్నాయి గూగుల్స్లో. వీటన్నిటిలోకి మీరు మా విద్యనే ఎందుకు చూస్ చేసుకున్నారు? విద్య అని ఒక చిన్న వీడియో చూశాను అనమాట గూగుల్లో. ఓకే, విద్య అంటే ఇంతకుముందు కుట్టు మిషన్లే అని అనుకున్నాను. దాంట్లో ఎంబ్రాయిడరీ మిషన్, పెద్ద మిషన్, డబుల్ హెడ్ మిషన్స్ ఉన్నాయని కూడా నాకు తెలియదు. అసలు మీరు ఈ టైలరింగ్ ఎంబ్రాయిడరీ దాంట్లోకి రావాలని ఎందుకు అనిపించింది అసలు? అంటే మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇందులో ఉన్నారా, లేదంటే అసలు ఏంటి మీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి చెప్పండి నాకు. యాక్చువల్లీ మా ఫ్లాష్ బ్యాక్ వచ్చి మా ఫాదర్ వచ్చి టైలర్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అచ్చా, మీ నాన్నగారు కూడా టైలర్? ఓకే. ఫాదర్ నేర్పించాడు టైలరింగ్, కొద్దిగా నేర్పించాడు. టైలరింగ్ నేర్చుకోవాలి, మన వర్క్ ఏందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏందో నేర్పించాడు. వర్క్ నేర్చుకోవాలి కంపల్సరీ అని చెప్పి నేర్పించాడు. ఓకే. స్టడీ దగ్గర 15 years కార్పొరేట్లో సాఫ్ట్వేర్లో 15 years వర్క్ చేశాను. అవునా? 15 years చేశాను. 15 years సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వర్క్ చేశారు మీరు? 15 years చేశాను. ఓకే. 15 years తర్వాత బెటర్ అనదర్ ఫీల్డ్కి ఎందుకు వెళ్దాం, మన ఓన్ దాంట్లోనే వెళ్దాం అని చెప్పేసి. ఆల్రెడీ ఫాదర్ నేర్పించారు కదా, సబ్జెక్ట్ ఐడియా ఉంది. డిజైనర్ అంటే ఫ్యాషన్ ఉండే కొద్దిగా. ఎస్. చూసిన మార్కెట్లో బెస్ట్ అని జెన్యూన్ అనిపించింది, తీసేసుకున్నాను. నాన్నగారు ఏ మిషన్ వాడేవాళ్ళు? విద్యనే వాడేది. ఇప్పటికి నాకు విద్య ఓల్డ్ చిన్న మిషన్ ఉన్నది ఇంట్లో. చిన్నప్పటి నుంచే మీకు విద్యా బ్రాండ్తో చాలా బాండింగ్ ఉండొచ్చు అయితే. మా మదర్ మా ఫాదర్ ఇద్దరు. ఓకే. అప్పటి మోడల్ చిన్న మోడల్, ఇప్పటికి కాకుండా చిన్న మోడల్ ఇప్పటికి ఉంది. సో విద్యా సీవింగ్ మిషన్ కూడా వాడుతున్నారు మీరు. సార్ రాజు గారు, మీ గురించి ఒక విషయం విన్నాను. అంటే మీరు ఈ ఎస్పెషల్లీ లోగోస్ వేయడంలో చాలా స్పెషలిస్ట్ అని విన్నాను. ఎంబ్రాయిడరీ లోగోస్ ఏ కంపెనీస్కి వేశారు మీరు? నేను కాంటినెంటల్ హాస్పిటల్కి వేశాను, వెన్కాప్కి వేశాను. ఇవేదో ఫేస్ లోగో, ఎమ్మెల్యే వాళ్ళకి ఫేస్ లోగోస్ అన్నమాట. స్పెషల్లీ పొలిటికల్లో తిరుగుతారు, స్పెషల్లీ కస్టమైజ్డ్ లోగన్స్ వస్తారు. స్పెషల్ కావాలన్నా వస్తారు కస్టమర్. దేవుని ఫొటోస్, దేవునికి సంబంధించిన మా దుర్గమాత అట్లాంటి, త్రిశూల్, శివ అట్లాంటి లోగోస్ కూడా వేస్తాను అన్నమాట. స్పెషల్ వాళ్ళు కస్టమైజేషన్, వాళ్ళు నెట్లో చూస్తారు, ఈ డిజైన్ కావాలంటారు, ఫైన్ అది చేసిస్తాను అన్నమాట. సో ఇదేంటి సార్, టీషర్ట్ మీద వేసిన లోగోనా ఇది? టీషర్ట్ మీద వేసిన లోగోస్ ఇది. స్పెషల్లీ డిజైన్ చేస్తాను అనమాట. చూసారా, ఫినిషింగ్ కూడా స్మూత్ వస్తుంది, పర్ఫెక్ట్ గా ఉంది. అసలు ఎంబ్రాయిడరీ వర్క్ అంటే అసలు నమ్మేలా లేదు అసలు. అది ప్రింట్అవుట్ లాగా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ ఉంటుంది. నెంబర్ 1 ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఇది విద్యలో. సూపర్ సార్. విద్య డబుల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నారు మీరు, ఏంటి ఎనీ పర్టికులర్ రీజన్? డబుల్ హెడ్ ఉందంటే వర్క్ ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు 2 hands ఎట్ ఏ టైంలో వేయడం అంటే సింగిల్ హెడ్లో సింగిల్ వేయాల్సి వస్తుంది. అవును. బ్యాక్ ఒకటేసారి వేసి 2 hands ఎట్ ఏ టైంలో ఫేస్ చేసినాం అనుకో, మనకి టైం ఈజీ సేవ్ అవుతుంది, మనకి బెస్ట్ ఉంటుంది. అట్లా డబుల్ హెడ్కి వెళ్ళినా. సార్ రాజు గారు, మీకు మా విద్యా కంపెనీ నుంచి టెక్నికల్ సపోర్ట్ ఎలా ఉంది? టెక్నికల్ సపోర్ట్ నుంచి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఎనీ టైం కాల్ చేసిన వెంటనే చిన్న ఇష్యూ నాకు తెలియకుండా ఏమైనా చేంజెస్ అవుతే వాళ్ళు సపోర్ట్ చెప్తారనమాట. వీడియో కాల్ చేస్తే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, ఇష్యూ ఏం లేదు. చిన్న ఇష్యూస్ వాళ్ళు అప్పటి స్పాట్లోనే సాల్వ్ చేసి ఇస్తారు అనమాట. సార్ ఇంకో క్వశ్చన్, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఎంబ్రాయిడరీ రంగంలోకి రావాలనుకుంటున్న మన మగజాతి యువకులకి మీరేం చెప్పదలుచుకున్నారు? జెంట్స్ కూడా చేయొచ్చు. ఇవెందో మా డిజైనర్ వర్క్, మగ్గం వర్క్, సీక్వెన్స్ ఇలాంటివి కూడా మగవాళ్ళకి సూట్ మీద, షర్ట్స్ మీద
డిజైన్ చేయవచ్చు అనమాట. మగవాళ్ళు కూడా ఇవాళ లేడీస్కి కాంపిటీషన్కి రావాలి, ఎందుకంటే వాళ్ళు వేసుకుంటారు మనం కూడా వేసుకోలేము అట్లాంటి డిజైనర్కి. అట్లా లేడీస్కి మనం కాంపిటీషన్కి రావాలంటారా? కాంపిటీషన్గా వాళ్ళే వేసుకుంటారు ఇవాళ వాళ్ళ అట్లా ఉన్నది కదా ట్రెండీగా. అవునవును, ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బెస్ట్గా ట్రెండీగా ఉంటే మంచిగా ఉంటుంది. అంతే కదా. రాజుగారు అయితే మగ జాతిలో ఆణిముత్యం అని చెప్పొచ్చండి, అందులో డౌటే లేదు అసలు. సో మీకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు సార్? 50 to 100 దాకా ఉంటుంది. 50 to 100 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు. ఓకే, లేడీ కస్టమర్స్ ఎక్కువ, జెంట్ కస్టమర్స్ ఎక్కువ? మీకు జెంట్స్ ఎక్కువ. జెంట్స్ ఎక్కువ, లేడీస్ తక్కువ. ఓకే, లేడీస్ చాలా రేర్ కేసెస్లో వస్తారు, ఆల్మోస్ట్ నాకు జెంట్స్ ఎక్కువ వస్తారు. ఓకే, చాలా మంది జెంట్స్ అంటారు. అంటే జెంట్స్ ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇచ్చి మీకు? షర్ట్స్, సూట్స్, ఓకే, దానికి సంబంధించి కుర్తా, అచ్చా, కుర్తా అట్లాంటి టైప్లో వస్తాయి. వీటన్నిటి మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేసి పెడతాను. ఎంబ్రాయిడరీ వర్క్ చేసి పెడతాను. సో ఒక మాటలో చెప్పాలంటే ఉన్నతమైన బ్రాండ్ వాడుతున్న ఉన్నతమైన వ్యాపారవేత్త రాజుగారనే చెప్పాలి. సో విద్యా మిషన్ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? విద్య ఒక్క మాట చెప్పండి, బెస్ట్ ప్రోడక్ట్ అండ్ జెన్యున్ ప్రోడక్ట్. ఇది సూపర్ అండ్ బెస్ట్. సూపర్ అండ్ బెస్ట్. సూపర్ అండ్ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు, 70 సంవత్సరాల నుంచి కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని సంపాదించుకొని ఇప్పటి వరకు విద్య ట్రెండింగ్ లో ఉన్నదంటే దాని నమ్మకం ఉన్నది, పబ్లిక్ లో ఉన్నది కాబట్టి. అవును. సార్ ఏంటి ఇవన్నీ మీరు మన విద్యా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద వేసిన లోగోస్, డిజైన్స్? ఓకే, స్పెషల్లీ కస్టమర్ అడుగుతారనమాట. లయన్ లాంటివి, క్రౌన్ ప్యాంట్ ఇట్లాంటి స్పెషల్ అడుగుతారనమాట. అలాంటి స్పెషల్గా కస్టమైజ్ చేస్తాం అనమాట డిజైన్స్. ఇది వచ్చి కోఆపరేట్ హాస్పిటల్కి సంబంధించి, కాంటినెంటల్ హాస్పిటల్కి సంబంధించినవి ఫేస్ లోగోస్ అనమాట. పొలిటికల్ సంబంధించిన ఫేస్ లోగోస్ అనమాట. ఇవి హ్యూమన్ ఫేస్ని లోగోస్ చేస్తాం అనమాట. ఇట్లా పొలిటికల్ కానీ ఏది సెలబ్రిటీస్ కానీ వాళ్ళకి సంబంధించిన లోగోస్. ఇది సూపర్ సార్. దేవరా లోగో వేసాను అనమాట. కస్టమర్ చాయిస్ అనమాట. ఫస్ట్ డే ఆ షర్ట్ వేసుకొని వెళ్దామని అనుకున్నాను అనమాట. తనకు స్పెషలైజ్ కస్టమైజ్ చేసి దేవరా లోగో చేసి ఇస్తాను అనమాట. ఇది నా శాంపుల్ కోసం ఒకటి పెట్టుకున్నాను అనమాట. ఈ డిజైన్ వచ్చి డేర్ డిజైన్ అనమాట. అసలు ఎలా సాధ్యమైంది సార్? అదే విద్యా మిషన్ స్పెషల్గా. అసలు హైలీ స్కిల్డ్ అండ్ టాలెంటెడ్ అనే చెప్పాలి. అసలు చూడండి ఆ డిజైన్ ఎంత అద్భుతంగా ఉందో. అసలు నిజంగా విద్యా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద పని మాత్రం సూపర్ అనే చెప్పాలి. హైలీ క్రియేటివ్ కదా. మనం ఎలా ఇస్తామో అవుట్పుట్, దాన్ని మనం ఇస్తామో ఆ అవుట్పుట్ అంతా మనకు చూపిస్తుంది. సూపర్. ఇప్పుడు దాకా మీరు వేసే అన్నింటిలో ఇది మటుకు అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఈ డియర్ బొమ్మ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. అసలు మిమ్మల్ని ఎవరన్నా కొత్త కస్టమర్స్ అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా? కొత్త కస్టమర్స్ అంటే నాది వచ్చి సికింద్రాబాద్ పాన్ బజార్లో ఉంటుంది. పాన్ బజార్లో ఆర్ఎన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ అండి. మేము ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఫాలో చేయండి, లేటెస్ట్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఏదైతే చేశానో యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. సెర్చ్ చేయండి ఆర్ఎన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. సార్ రాజు గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంత బిజీ టైంలో కూడా మీరు నేను అడగగానే నా కోసం కొంచెం టైం కేటాయించి మంచి జెన్యూన్గా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు విద్యా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి. పాజిటివ్ అని ఏం లేదు, ఉన్నది చెప్పడంలో పాజిటివ్ ఏం లేదు. ఉన్నది చెప్పాను, దాని గురించి చెప్పాను, దాని గురించి ఏం లేదు. అందుకే అంటున్నాను మీరు చాలా జెన్యూన్గా మాట్లాడారు అని చెప్పేసి. సో మీకు కంపెనీ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ సార్. అంటే ఓన్లీ విత్ లవ్ సార్, ప్రేమతో ఇస్తున్నాము. సీవింగ్ ఇండస్ట్రీలో ఒక సంచలనం సిన్స్ 1953. తరతరాలుగా నమ్మకమైనది విద్య అంటేనే ఉన్నతమైనది. వెంటనే ఆర్డర్ చేయండి విద్యా సీవింగ్ అండ్ ఎంబ్రాయిడరీ మిషన్స్. దీనితో మీ ఎంబ్రాయిడరీ పని సులభంగా, అందంగా, ఇంకా వేగంగా